వెజ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేద్దామండి. ఒక మిక్సీ జార్లో 2 లేదా 3 టమాటాలను కట్ చేసుకుని వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని ఎల్లిపాయ రెబ్బలు, ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఎల్లిపాయ రెబ్బలను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కొన్ని పచ్చిమిర్చీలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. కొన్ని బీన్స్, కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి సరిపోతుంది. కొన్ని క్యాబేజీ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం అంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, టీ స్పూన్ల వెనిగర్, 2 టేబుల్ టీ స్పూన్ల సోయా సాస్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇందులోనే టమాటా పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మనం పొడిగా చేసుకున్న అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం అంత గరం మసాలా కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుందండి.